మహిళా సంఘాలకు రుణాలు మాఫీ చేసి వడ్డీ లేని రుణాలు ఇవ్వాలని దామరగిద్ద మండల కేంద్రానికి చెందిన మహిళలు పంచాయతీ ఆఫీస్ దగ్గర నుండి ర్యాలీగా తహసీల్దార్ ఆఫీస్ దగ్గరకు చేరుకుని ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా అధ్యక్షుడు వెంకటరామరెడ్డి, మండల కార్యదర్శి జోషి, రైతు సంఘం జిల్లా కార్యదర్శి అంజయ్య గౌడ్ వారికి మద్దతుగా ఇచ్చి మాట్లాడారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వచ్చినప్పటి నుండి ఈ 9 సంవత్సరాల కాలంలో ఏ ఒక్కరికి మహిళా సంఘాలకు రుణమాఫీ జరగలేదని, అలాగే పావులా వడ్డీ అని చెప్పి రూపాయి వడ్డీ కట్టించుకున్నారని తెలిపారు. అనంతరం తహసీల్దార్ గారికి మెమోరాండం ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం కార్యదర్శి శివకుమార్, హనుమంతు, మహిళా సంఘాల నాయకురాలు శ్రీవాణి, గోవిందమ్మ, వీణ, మాధురి, సురేఖ, నవిత, సత్తి ఈరమ్మ, భూదేవి, సుభద్రమ్మ మరియు సుమారు 300కి పైగా మహిళలు పాల్గొన్నారు. సంఘాల సమస్యలు పరిష్కరించాలి. మహిళలకు రుణాలు ఇవ్వాలి. దామరగిద్ద గ్రామ మహిళా సంఘం సభ్యురాలని ఈరోజు మహిళలంతా సమావేశమైంది. ఎందుకంటే మహిళా సంఘంలో చాలా సమస్యలు ఉన్నాయి. మహిళా సంఘాలకు ఇచ్చిన రుణాలు కానీ, వడ్డీ లేని రుణాలు కానీ, శ్రీనిధి వడ్డీ కానీ ఏది ఇంతవరకు ప్రభుత్వం ఇంతవరకు తిరిగి చెల్లించలేదు. కాబట్టి మహిళా సంఘాలు ప్రతి ఒక్క రూపాయి జమ చేసుకొని కట్టి రుణాలు తీసుకొని బ్యాంకులకు వడ్డీలు చాలా తీవ్రమైన వడ్డీలతో వసూలు చేస్తున్నాయి. కాబట్టి మాకు అన్ని రుణాలు చెల్లించి వడ్డీ లేని రుణాలు చెల్లించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాము. అలాగే మాకు రుణాలు కూడా రుణమాఫీ చేయాలి. మహిళా సంఘాలకు ఇచ్చిన రుణాలు కూడా రుణమాఫీ చేయాలి. అభయస్థంగా తిరిగి చెల్లించాలి. అభయస్థం ఇస్తామన్నారు, ఇవ్వలేదు. ఇన్సూరెన్స్ కూడా ఇవ్వాలి మాకు. అలాగే అన్ని సదుపాయాలు కల్పించాలి మహిళా సంఘాలకని అందరి తరఫున దామరగిద్ద గ్రామ ప్రజల అందరి తరఫున, అన్ని సంఘాల తరఫున నేను కోరుకుంటున్నాను. నా పేరు జోషి, సిఐటియు మండల సెక్రటరీ. ఇవాళ మహిళా సంఘాల యొక్క సమస్యల మీద ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గర ధర్నా కార్యక్రమాన్ని చేస్తూ ఉన్నాం. ముఖ్యంగా దాదాపుగా 8 సంవత్సరాలుగా మహిళలు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు ఈరోజు పావుల వడ్డీ రుణానికి సంబంధించి, అట్లానే వడ్డీ లేని రుణాలకు సంబంధించి ఈరోజు పెద్ద ఎత్తున ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి ఉంది. మొట్టమొదటిసారి దామరగిద్ద మండల కేంద్రంలో ఈరోజు మహిళలంతా చైతన్యమై మా రుణాల్ని మాఫీ చేయాలి, మేము కట్టిన అభయస్థం డబ్బులు మాకు ఇవ్వాలని చెప్పేసి ఈరోజు ఎంఆర్ఓ ఆఫీసు దగ్గరికి రావడం జరిగింది. కాబట్టి వెంటనే రాష్ట్ర ప్రభుత్వం స్పందించి ఈ యొక్క అభయస్థం డబ్బులు వెంటనే ఇవ్వాలి. అట్లానే వీళ్ళకంతా కూడా వడ్డీ లేని రుణాలు ఇవ్వాలి. ఇచ్చిన రుణాలన్నింటినీ కూడా బేషరతుగా మాఫీ చేయాలి. ఈరోజు రాష్ట్రం అంతా కూడా మేము ప్రజలకంతా అది చేస్తాం, ఇది చేస్తామని చెప్పేసి చెప్తున్న రాష్ట్ర ప్రభుత్వం మహిళలకు మాత్రం ఏ ఒక్క హామీని కూడా ఇప్పటి వరకు నెరవేర్చలేదు. మహిళలు తలుచుకుంటే ఈరోజు రాష్ట్ర ప్రభుత్వమే కాదు దేశాన్నంతా కూడా గడగడలాడిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈరోజు మహిళలు చైతన్యం అయితే మహిళల యొక్క వాళ్ళ యొక్క సమస్యలు పరిష్కారం కాకపోతే రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా కిందికి మీనికి తారుమారు చేసే పరిస్థితి ఈ మహిళల్లో ఉంటుంది. కాబట్టి వెంటనే రాష్ట్ర ప్రభుత్వం స్పందించి ఈ యొక్క రుణాల్ని మాఫీ చేసి వాళ్లకు అభయస్థం డబ్బులు ఇవ్వాలని చెప్పేసి కోరుకుంటున్నాను. లేకపోతే ఈ పోరాటం ఇంతటితో ఆగదు. రేపు మండల వ్యాప్తంగా, జిల్లా వ్యాప్తంగా, రాష్ట్ర వ్యాప్తంగా సిఐటి ఆధ్వర్యంలో ఈ పోరాటాన్ని కొనసాగిస్తూ ముందుకు తీసుకుపోతామని చెప్పేసి హెచ్చరిస్తూ, ఈ అభయస్థం డబ్బుల మీద అట్లానే వడ్డీ లేని రుణాలకు సంబంధించిన విషయమై కలెక్టర్ గారు, నారాయణపేట జిల్లా కలెక్టర్ గారు వెంటనే స్పందించాలి. కలెక్టర్ గారు స్పందించి ఈ యొక్క అభయస్థం డబ్బులు ఎక్కడున్నా వీళ్ళ యొక్క అకౌంట్లలో వేసి వీళ్ళకు న్యాయం చేయాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను.